హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు, ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుందండి. మరి వచ్చే నెల నుంచి అయితే రావడం జరుగుతుందని తెలియజేయడం అనే ఒక వార్త అయితే వచ్చింది. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక జనవరి నుంచి అయితే మరి ఈ కొత్త ఆసరా చేత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. 4,000 నుంచి 6,000 రూపాయల వరకు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే సదరం అయితే చూపించండి. ఇలా అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఫేక్ అనేది చూపించొద్దు. చాలామంది ఫేక్ చూపించడం వల్ల కొంతమందికి ఇప్పుడైతే ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి కొత్త పెన్షన్లు పెంచే ముందు వెరిఫికేషన్ చేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొన్ని రోజుల పాటు మేము వేయలేదు అని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు, మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు వికలాంగులకు కూడా మేము 6,000 పెంచుతాము, వృద్ధులకు కూడా 4,000 పెంచుతామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జనవరి సంక్రాంతి పండుగ వరకు మీకైతే రాబోతుందండి పెన్షన్స్. థ్యాంక్స్.